హాయ్ గాయ్స్, స్టాప్. ఈ శివరాత్రి రోజు రజిత్ అయితే నీలారం ఉంటది అన్నట్టుగా మాకు తెలిసినంతలో మేము ఎట్లా పూజ చేస్తాం అన్నది చూడురి, ఓకేనా? ఇక రజిత్ అయితే చిప్పలను అయితే మొత్తం కడిగి మంచిగా బొట్లు కుంకుమలు అయితే అన్ని పెట్టేసింది. బొట్టు కుంకుమ ఒకటేగా, బొట్టు పసుపు అయితే పెట్టేసింది, మంచిగా సున్నం కూడా రాసింది. ఫస్ట్ అయితే మనం ఒక పీట పెట్టుకున్నాం. పీట తర్వాత ఏంటంటే క్లాత్ వేసినాం. దాని మీద నుండి ఇప్పుడు బియ్యం, ఈ బియ్యం మీద నుండి మళ్ళీ కుంకుమ తర్వాత పసుపు, దాని మీద నుండి ఏంటంటే మనం ఇప్పుడైతే శివయ్య ఫోటో అయితే పెట్టుకోవాలి. అగో దేవునికి ఎత్తారు కదా, అది నాకు తెలియదు. అలా వచ్చింది అంతే, అది కూడా తెలియదు నీకైతే. కొంచెం పెద్ద ఎత్తు అయిపోగా, పెద్ద ఎత్తు బాగా పెద్ద అవుతుంది. కింది దాకా కొంచెం పైకాని, ఇంకా పైకాని, అట్లా. ఓకే, సెట్ అయ్యా, సూపర్ ఉంది. మళ్ళీ దండ పడుతుంది, దండ పడుతుంది. అసలు గిబ్బెందుకు ఇచ్చారు? పక్క పెట్టిగా తెలియనప్పుడు పక్కకు ఉంచాలి. ఏ పూలు తేవాలి ఈశ్వరా, నిన్ను ఎట్లా పూజించాలి శంకరా, ఏ పూలు తేవాలి. ఇక రజిత గురించి చెప్పాలి మీకు. అప్పుడు టైం ఎంత అవుతుందంటే 3:30-4 అవుతుంది. ఇక పూజ రెడీ చేద్దాం, ఇక పూజ మీద కూర్చుందాం అని చెప్పి ఫిక్స్ అయి ఉన్నది. సడన్ గా ఏం జరిగిందంటే ఉన్న చోటనే కళ్ళు తిరిగి పడ్డది కింద. అంటే నేను లేను, అమ్మ ఉన్నది, నాకు అమ్మ చెప్పింది అన్నట్టుగా. ఇక అమ్మ దగ్గర ఉంది అన్నట్టు ఎంటే ఊరికొచ్చి రజిత దగ్గరికి తీసుకొని కొన్ని నీళ్ళు తీసుకొచ్చి ఇట్లా ముఖం కడిగిందట. ఎందుకు అట్లా పడ్డా అని చెప్తే మొత్తం అత్తమ్మ సడన్ గా మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది. ఇట్లా మెరుపులు ఎట్టేట్నో అనిపించింది నాకు. అంత సడన్ గా ఏం అర్థం కాలేదు నాకు. అట్ని కింద పడిపోయినత్తమ్మ అని చెప్పని అన్నమాట. అయితే రజిత్ ఎందుకు కింద పడ్డదంటే మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా. అంటే ఇప్పుడు కొంతమంది ఏమో ఒక పొద్దులు ఉంటారు, కొంతమంది ఏమో నీళ్ళతోని ఛాయలతోని కందగడ్డతోని వీటితో సరిపెట్టుకుంటారు. మా భార్య ఏంటంటే మొత్తం ఉపవాసం అన్నట్టుగా, అంటే కనీసం మంచి నీళ్లు కూడా తాగులేదు అన్నట్టు. ఆమె ఏంటంటే ఎప్పుడు కానీ కొంచెం లేట్ అయినా కానీ ఛాయలతో ఆపుతుంది. 2 సార్లు 3 సార్లు తాగుకుంటా ఛాయలతో ఆపుతుంది. ఇప్పుడు ఆమె ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్స్ ఇంకా వేరే టాబ్లెట్స్ అవి వేసుకునేవి ఉండే. ఏం చేసిందంటే టాబ్లెట్స్ టైంకి వేసుకున్నది. ఇప్పుడు ఛాయ లేదు, అన్నం లేదు, ఏం లేదు కడుపులో. అట్లా కడుపు రేణి లేక ఇట్లా కింద పడ్డది అన్నట్టుగా. ఇక అమ్మ అయితే బెదిరించింది, ఎందుకు అట్లా చేస్తున్నవే, ఇప్పుడు దేవుడైతే మనకు చెప్పలేదు కదా, నువ్వు మొత్తం ఏం తినకుండా ఉండైతే అని అనలేదు కదా, ఛాయ్ అన్న తాగొచ్చు, పాలు తాగొచ్చు, ఏం తినకుండా ఉండు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని అన్నది అన్నట్టుగా. ఇక రజిత ఏమన్నదంటే నాకు అట్లా తినబుద్ధి కాదు, నేను స్టార్టింగ్ నుండి నేను ఇట్నే ఉన్నా కాబట్టి ఇట్నే పాటిస్తా, నేను మళ్ళీ అది తినుడు ఉంటే నాకు ఇట్లా పూజ చేసినా చేయని కిందికి అనిపిస్తుంది, ఉన్నా లేని కిందికి అనిపిస్తుంది అని చెప్పనన్నా అన్నట్టుగా. రజిత ఉన్నది కరెక్టే, భక్తి ఉన్నది కూడా కరెక్ట్, మంచిదే. కానీ ఏంటంటే ఇక్కడ రజిత ఆరోగ్యమే కరెక్ట్ లేదు. ఆమెకి ఈ మధ్య గొంతు కరెక్ట్ వెళ్తలేదు, వచ్చుకుంటూ పోతుంది ఒకటి, థైరాయిడ్ ఒకటి, అలా వీక్ అవుడు ఒకటి, రక్తం లేదు ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో ఇటు ఉండేసరికి ఏంటంటే అందుకే అమ్మ అట్లా అన్నట్టు. రజిత ఏంటంటే రేపు సాయంత్రం దాకా తినుడు బంద్. ఎంతసేపు దాకా బియ్యం పడుతుందని అనుకోకుర్రి, నేను స్లో మోషన్ పెట్టినా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అది నువ్వు పోసినావు కదా బియ్యం ఇక్కడ ఆల్రెడీ, నువ్వు మళ్ళీ అల్లెందుకు? అవి సిప్పలు పెట్టద్దు, చిప్పలు పెడతావా? ఇలా గండ దిల్పం పెట్టండి. కరెక్ట్ ఉందా? పొందుతలేవు చూడు, పొందుటట్టు మంచిగా తీసుకురావా అన్న నేను. అగు నాకు అన్ని తెలిసినట్టు నాకు చెప్తావింది, ఇవన్నీ పట్టుకొచ్చుడు ఎక్కువ అంటే. అందుకే నేను రమ్మన్నా. నేను పూలదండ మొక్కుతున్నావా? మొక్కు, బంగారు తల్లివి కదా, మొక్కు. చూసిరా మా కుమారస్వామిని అడ్డం ఉందని చెప్పి ఎట్లా నూకెత్తుండు చూడు, నూకేసి మరి అలా కచ్చున్నాడే. ఓం నమ శివాయ అనుర్రి. అంత మంచిగా చేస్తుందా? సూపర్ సూపర్ చెప్తున్నావు, మంచిగా చెప్తున్నావు. అది చెప్పలు నానబెట్టినావా? నానబెట్టకపోతే నూనె అని తిరుగుతుంది. నానబెట్టిన దండ అయితే మస్తుంది కదా, కొత్త రాకున్నది. అట్లా మనసు పూర్తిగా అట్లా పూజ చేసుకుంటే దేవుళ్ళకు మంచిగా, మనకు మంచిగా. ఇక్కడ పని ఉంది, అక్కడ పని ఉంది, అక్కడ పని ఉంది అనుకుంటా చేసుకోవద్దు. గంటలు లేటు కానీ దేవుళ్ళ కాడ కూర్చుంటే మాత్రం మనసు పూర్తిగా గుండె నిండా వేయాలి. మరి ఇప్పుడు ఎట్లుంది పానం? మంచిగా ఉంది. మంచిగా ఉందా? రజిత ఇవాళ నీలారం కదా, రేపు ఒక్క పొద్దు ఇస్తుంది. ఇక పొద్దున్న నుంచి వెళ్ళి ఉపవాసం ఉన్నది, మంచిగా నోట్లో వెళ్ళేది కాబట్టి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. చెప్పిన నీలారం అంటే మంచినీటి నోట్లో వేయకుంటుంటారు.
కొంతమంది ఇంత కందగడ్డ అని పండ్లు ఫలాలు పాలని అట్లా దాగి కూడా కొందరు ఉంటారు. ఆ పనులు అట్లా ఉంటారు, ఆగిన వాళ్ళు ఇట్లా ఉంటారు. ఇక మొత్తం మీద అయితే మా రజిత అయితే మంచిగా పాటిస్తుంది, నీలారం అయితే మంచిగా పడుతుంది. నేను కూడా నీలారం అప్పుడు పట్టిందని కానీ నేను ఇడిచిపెట్టి ఇప్పుడు ఒక్క పొద్దు పడుతున్నాయి. ఇక మంచిగా ఉంటే పడితే ఏం కాదు. ఒక్క పొద్దు పట్ట అంటే నేను పట్ట అమ్మో నేను అసలు పట్ట నేను నీలారం పడతాను అన్నది. మంచిదే అట్లా ఇది అమ్మ అసలు ఛాయలు తాగుకుంటూ ఉంటే దీనికి ఏం కాకపోవు. ఛాయ్ కూడా తాగలేదు కదా, అట్లా ఇబ్బంది అయిపోయింది దానికి. అదే అందుకనే నవ్వుడావు ఛాయ్ తాగడంటే నవ్వుడా బంగారు మాట అమ్మ. రే మళ్ళా ఓకేనా నూనె పోసి బత్తి పెడితే అది నాంతది మంచిగా నాంతది. మీద పడుతుంది మళ్ళా. నీకెందుకు నవ్వుతుంది బంగారం? నువ్వు వేసిన జోకుకు నవ్వలే డాడీ. నేను ఎందుకు నవ్వినా అంటే ఇక్కడ సెల్లు దాచుకున్నా చూడు, నేను తీసుకున్నా కూడా నువ్వు వెళ్ళాలని చెప్పి నవ్వుతున్నా. సెల్ అక్కడ పెట్టు. అవసరమా నేను చెప్పుడు? దీన్ని అంటారు గాలిపోయే కంప పాకించుకోవడానికి. నాకు అర్థం కాలేదు సార్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఇది కూడా తీయత్తది అంటే ఇద్దరు నాకు ఇచ్చారు, ఇది కూడా తీయత్తది అంట. ఏదో తేడాగా ఉందేంటి? ఎట్లయితే మళ్ళీ అనద్ది ఇస్తాను అన్నావు కదా, అది కూడా తీయత్తలేదు అంటుంది. అంటే అది చూడు అత్తమ్మ ఎంత దింపినా వెళ్ళది. ఒక్క ఏడు సబ్బు దాకా గిట్ల ఇస్తారా ఎక్కడన్నా అసలు? అమ్మ కొడలే అమ్మ, కొడలే అమ్మ. మేము చిన్నప్పుడు అయితే శివరాత్రి రోజు ఈ గోగు పువ్వుకు ఎక్కడెక్కడనో తిరుగుతుంది తెలుసా. పెద్ద పెద్ద చెట్లు అంటే నేను ఎక్కపోతు కానీ వేటలో ఎక్కిత్తు నేను ఆలు తెంపుకుంటే కింద వేసిన కొద్దీ నేను ఫస్ట్ తీసుకుని దగ్గర పెట్టుకుంటూ తర్వాత వాళ్ళకిత్తు. ఇక శివరాత్రికి తిరుగుతాము అండ్ హోలీకి 2 సార్లు తిరుగుతాం. ఇది ఎలక్కాయ పత్రాకు. సరే శనిగాక అవి దొరకడం ఎక్కువైంది తెలుసా అక్కడ. ఆయనతో అదేదో కాయ అంటుగా ఆ కాయ 2 ఉంటే 2 ఇచ్చింది పాపం. అలాగే అమ్మకు ఒకటి అయింది, నీకు ఒకటి అయింది. ఇదే కాయ, ఇదేం కాయ అంటివి? మారేడు కాయనా? అని అన్నది ఇవే 2 దొరికినాయి అన్నది. టైంకు దొరికినాయి పాపం. ఇవి ఖర్జూరాలు పోకలు. జయ జయ జయమ్ము నీకు పెట్టింది చుప్పరున్నాయి. బంగారు నాన్న లెక్కున్నావు, లడ్డూల నాన్న లెక్కున్నావు. సరే పోయిగా ఉన్నది. బెల్లం అయితే పెట్టేసినాం. అటు సైడా అటొక్కటి ఇటొక్కట. ఆపిల్స్ వచ్చేసినాయి, సపోటా కూడా వచ్చినాయి, బత్తాయి కూడా వచ్చింది. ఇప్పుడు కందగడ్డ, మక్కెన కూడా వచ్చింది. మళ్ళీ ఇంకా అంగూర్లు కూడా వచ్చేసినాయి. అబ్బో నా కూడా ఎట్లా నవ్వి నాకు చూపి. అబ్బో మాకు ప్లేస్ ఎక్కువ లేదు, అందుకే ఇట్లా. మళ్ళీ నెక్స్ట్ టైం దేవుని దయ వల్ల అన్ని విధాలు మంచిగా ఉంటే ఇంకా మస్తు చేస్తాం. కానీ పీట చిన్నగా ఉంది. ఇది అరటి పండ్లు కూడా వచ్చేసినాయి. మహాప్రాణదీపం శివం శివం మహు. గుగ్గిలం అయితే ఎత్తుంది. నేనేమో మా వదినతో మాట్లాడుతున్నా, మా రజిత వాళ్ళ అక్కతోని. అవునవును వచ్చింది. నీ అన్నది మీ దగ్గరనే వస్తుంది అన్నది. అమ్మ అన్నం తినిపిస్తుంది పిల్లలకు.
సరే సరే. రాగి పళ్ళెంలో అయితే శివలింగాన్ని అయితే పెట్టింది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర. ఇప్పుడు మనం శివయ్యకైతే మన శివలింగానికి పంచామృతాలతోని అభిషేకం అయితే చేద్దాం. ఇప్పుడు పాలు పోసుడైతే అయింది. నెక్స్ట్ పెరుగైతే తీసుకుందాం. మేమైతే శివలింగాన్ని తెచ్చుకున్నాం కాబట్టి పంచామృతాలతోనైతే అభిషేకం అయితే చేస్తున్నాం. మీ దగ్గర ఇట్లా ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. పెరుగుతోని కూడా అభిషేకం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తేనె తీసుకుందాం. తేనెతోని కూడా అభిషేకం చేద్దాం. ఇలా అభిషేకం చేస్తే మనసుకు ఎంత సంతోషం అనిపిస్తుందంటే చెప్పలేనంత ఆనందం అవుతుంది మాకైతే. తేనెతోని కూడా అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆవు నెయ్యి తీసుకుందాం. చూసిరు కదా, ఆవు నెయ్యితోని కూడా అభిషేకం అయితే చేస్తున్నాం. ఆవు నెయ్యితోని కూడా అభిషేకం అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వాటర్ అయితే తీసుకుందాం. ఈ వాటర్ తోనైతే పంచామృతాలతోని అభిషేకం అయితే చేసుడైతే అయిపోయింది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ. ఇంకా అలా కొట్టింది. ఇప్పటితో అయితే పూజ అయితే అయిపోయింది. చూసిరు కదా మేము ఎలా చేసుకున్నామో. మా పూజ గిట్ల మీకు నచ్చినా గానీ కూడా కామెంట్ చేయర్రి. కొప్పుల్లో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను. ఇక మనం పూజ అయితే మళ్ళీ చేసుకోవాలన్నట్టుగా, అంటే పండ్లు అవన్నీ అట్నే ఉంటాయి కానీ మంచిగా బొట్లు పెట్టడం. ఇక మళ్ళీ కొబ్బరికాయలు, ఇప్పుడు రజిత అయితే ప్రసాదం అయితే వంచి పెడుతుంది అన్నట్టు అందరికి. కట్టింది కొట్టుకున్నా ఇది కోతికి పెడదాం. కట్టు కట్టుబడి దింపుని. ఇక పెట్టే పాపం కలకల తెస్తుంది. ఆగన్నా ఇంకోటి ఉంది, ఆ తక్కువ పెట్టినా అని మొహం అంతా వెరడి పెట్టుకున్నాడు. కలకల అనిపించి నాకు. దా దా చూసిరా, మంచిగా పళ్ళు తోముకుంటుంది. తోముకున్న తర్వాత దిగుతుందట. అయిందా? అగో ప్రసాదం అయితే మంచిగా ఉంది. రజిత సూపర్ వేస్తుంది. అయ్యో మళ్ళా సుమన్ బాధపడతాడేమో. సుమన్ సూపర్ అన్న, సూపర్. శబ్బాస్. వచ్చింది. రెండు వచ్చినాయి.